హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. చాలా అంటే చాలా బాగుందండి. ఈ విధంగా స్నాక్ చేసి పెట్టండి, చిన్నపిల్లలకైతే మొత్తం సూపర్గా నచ్చి తీరుతుందండి. ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా కడుపు నిండా తింటారు. ఇప్పుడుండే ఎండాకాలంలో శరీరానికి మంచి శక్తినిచ్చే ఫుడ్, చాలా మంచి రెసిపీ ఇది. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ విధంగా చేస్తే మాత్రం సూపర్ టేస్టీగా ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారు. స్నాక్ రూపంలో కానీ, టిఫిన్ రూపంలో కానీ, ఏ విధంగా అయినా కానీ తినచ్చు. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో తురిమిన పచ్చి కొబ్బరి 1 కప్పు దాంట్లో వేసుకుందాం. అది ఎలా అంటే, పచ్చి కొబ్బరి అప్పుడే కొట్టిన కాయని సగం చిప్ప తీసుకునేసి దాన్ని బాగా తురిమి ఇందులో వేసాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం మంచి ఎర్రగా, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే విధంగా మనం సన్న మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ టైపు వచ్చాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకోవాలి. దాంట్లో 1/2 కిలో బెల్లాన్ని 1 కప్పులోకి తీసుకొని దాంట్లో వేసుకోవాలి. అది బెల్లం దంచి వేసుకోవాలి. మళ్ళీ మనం ఏదైతే కప్పుతో బెల్లం వేసామో అదే కప్పుతో నీళ్లు పోసుకోవాలి. అప్పుడేమవుద్దంటే స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం పాకం పట్టే అవసరం లేదండి, ఖాళీ బెల్లం కరిగితే చాలు. ఓకేనా. మనం దంచిన బెల్లం ఆ వంటలు లేకుండా ఇలా నీళ్ళ వలె అయితే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ఓకేనా. చల్లారిన తర్వాత ఇలా ఒక దాంట్లోకి మనం ఆ నీళ్ళని వడకట్టుకోవాలి. చల్లారిన తర్వాత ఇలా మనం టీ వడపోసుకుంటే ఆ జాలి అనేది సరిపోద్ది. ఇది కూడా అదే. ఇలా వడపోస్తే ఏమవుద్దంటే, ఈ బెల్లంలో కొంచెం నలకలు ఉంటాయి కదండి, ఆ నలకలు మొత్తం చూడండి ఈ టైప్లో వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అదే నీళ్ళల్లో 2 కప్పులు గోధుమ పిండిని వేసుకుందామండి. ఓకేనా. 2 కప్పులు గోధుమ పిండి మనం వేసిన నీళ్ళకి సరిపోతుంది. ఇప్పుడు దంచి పెట్టుకున్న యాలకుల పొడి సగం టేబుల్ స్పూను, చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. వేసాక దీన్ని మనం బాగా కలుపుకోవాలి. మనం వేసిన గోధుమ పిండి ఉంటలు లేకుండా మంచి జావలాగా అయ్యే విధంగా మనం కలుపుకోవాలండి. ఇలా స్మూత్గా రావాలి, ఉంట అన్నదే ఉండకూడదు. ఈ టైప్లో మన పెరుగు వలె బాగా చిక్కగా ఈ విధంగా రావాలండి. ఇంకా దీనిలో గోధుమ పిండికి బదులు బొంబాయి రవ్వతో చేసుకోవచ్చు, లేదా మైదా పిండితో చేసుకోవచ్చు. అలా ఒక్కొక్క దాంతో ఒక్కొక్క టేస్టీతో దీన్ని తయారు చేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దామంటే, ఫ్రై చేసిన ఈ కొబ్బరి తురుముని దాంట్లో వేసేసుకునేసి ఇప్పుడు వంట సోడా ఉంటుంది కదండి, దాన్ని చిటికెడు వేసుకోవాలి. అది కూడా ఉంటలు లేకుండా కొంచెం బాగా నలుపుకొని వేసుకోవాలండి. ఎక్కడైతే ఉంట తగులుద్దో అక్కడ పచ్చగా మారిపోద్ది. ఇప్పుడు దీన్ని ఈ టైప్లో మిక్స్ చేసి పక్కన పెట్టేసేయాలి. పక్కన పెట్టినాక స్టవ్ ఆన్ చేసి నూనె ఉన్న బౌల్ని దాంట్లో పెట్టేసుకొని ఆ నూనె ఈ విధంగా కాగాలండి, మరి ఎక్కువ మసలకూడదు. ఈ విధంగా కాగిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్న బోండాల టైప్లో మనకి ఏ సైజులో అయితే మనకి తినడానికి బాగుంటుందో ఆ సైజులో మనం వేసుకోవాలండి. ఇంట్లో మరీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే పునుగుల టైప్లో చిన్న చిన్నగా వేసుకోవచ్చు. కొంచెం మీడియంలో ఉన్న వాళ్ళైతే ఈ టైప్లో వేసుకోవచ్చు. అంటే మన ఇష్ట ప్రకారమే దీన్ని చేసుకోవచ్చండి. ఓకేనా. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ట్రై చేయండి. కానీ రుచి మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఈ విధమైన స్నాక్స్ ఏంటంటే చిటికీలో తయారు చేసుకోవచ్చండి. ఇది కష్టపడే అవసరమే లేదు. ఇవన్నీ ఈ టైప్లో వేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ టైప్లో కాస్త తిరగేసుకుంటూ బాగా వీటిని వేగనివ్వాలండి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. కాకపోతే మాడకుండా చూసుకోండి. ఈ టైపు వచ్చిన తర్వాత తీసుకుంటూ ఒక సిల్లీల దాంట్లోకి వేసేసుకుంటే ఆయిల్ కూడా ఒడుస్తుంది. కానీ నూనె కూడా ఎక్కువ లాగదండి, చాలా బాగుంది ఇది. ఓకేనా. నూనె అన్నది అస్సలే పీలవదండి ఈ టైప్లో మనం చేసుకుంటే. కాకపోతే మనం ఇందులో ఈ పిండి వేసేటప్పుడు నూనె కాగిన విధానాన్ని బట్టి అది ఏ వస్తువైనా సరే నూనె అస్సలే పీల్చదండి. చాలా వరకు ఇప్పటి రోజుల్లో తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ వస్తువైనా సరే, ఇప్పుడు వడ చేసినా, బోండా చేసినా, ఏది చేసినా నూనె పీల్స్తుంటుంది. ఇలా పట్టుకోగానే నూనె ఒడుస్తుంటుందండి. ఆ టైప్లో ఉంటాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళకి తెలియని విషయం, నూనె కాస్త కాగాలి, మరి ఎక్కువ మసలకూడదు, లైట్గా కాగాలండి. అప్పుడే నూనె పీలవకుండా చూడండి ఇలా స్మూత్గా లోపల వరకు ఉడికి చాలా బాగుంటుందండి. పర్ఫెక్ట్ టేస్టీతో సూపర్గా ఉంటుందండి. ఓకేనా. మరొక వీడియోలో కలుద్దామా. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.